అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు మహాలయ పక్షము. ఈ మహాలయ పక్షంలో ఈ పనులు చేస్తే మాత్రం మీకు దరిద్రం మరియు ఆర్థిక నష్టాలు కలుగుతాయి. సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అంటారు. పితృపక్షం అంటే పూర్వీకులను స్మరించుకుంటూ వారిని గుర్తు చేసుకునే కాలం. పితృపక్షం మొత్తం 15 రోజుల కాలం. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని సనాతన ధర్మం పాటించేవారు చాలా దృఢంగా నమ్ముతారు. అయితే ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గాను ఉంటుంది. పితృపక్షం సమయంలో మగవారు చేయకూడని పనులు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు. అయితే పితృపక్షం సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మగవారు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. ఒకవేళ తెలిసి తెలియక ఆ పనులు చేస్తే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఈ కాలంలో పూర్వీకులకు తర్పణాలు చేసి వాళ్ళని పూజించడం వల్ల వారికి ఆకలి దప్పికలు తీరి స్వర్గానికి వెళ్తారు. ఇలా వెళ్తూ వెళ్తూ పితృదేవతలు ఆశీర్వదిస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో మగవారు కొన్ని పనులు చేయకూడదు. అవేంటంటే పితృపక్షాల సమయంలో ఏవైనా శుభకార్యాలు చేయడం మంచిది కాదని చెప్తారు. పితృపక్షాల సమయంలో పురుషులు కొత్త వస్తువులను, కొత్త బట్టలను కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని చెప్తారు. పితృపక్షాల సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలని, అంటే మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలని చెప్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. పితృపక్షాల సమయంలో ఎవరూ పొరపాటును కూడా జుట్టు కత్తిరించకూడదు, గడ్డం చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. పితృపక్షం సమయంలో శ్రాద్ధ కర్మలకు వంట చేసే పాత్రల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున కూడా ఇనుప వాటిని ఉపయోగించకూడదని చెప్తారు. రాగి, ఇత్తడి పాత్రలను వంటకు ఉపయోగించాలని సూచిస్తారు. ఈ సమయంలో గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం పితృపక్షాల సమయంలో చేయకూడదని చెబుతారు. ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి చేర్చడం కూడా పితృపక్షాల సమయంలో మంచిది కాదు. వివాహాలు చేసుకోవడం, కొత్తగా పుట్టిన బిడ్డకు శుభకార్యాలు చేయడం, పుట్టిన రోజులు జరపడం మంచిది కాదు. కనుక పితృపక్షాల సమయంలో చేయకూడని పనుల గురించి జాగ్రత్తగా తెలుసుకుని ఈ పనులకు దూరంగా ఉండాలి. పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే ఆ కుటుంబానికి ఆర్థిక నష్టాలు, అష్ట కష్టాలు కలిగి బాధల్లో, సమస్యల్లో చిక్కుకుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.